శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నయే నమః పృథివ్యై నమ ఓషధీభ్యः నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. సభాయై నమః. ఈ రోజున మనందరికీ కూడా ఒక పర్వదినం. ఇలాంటి ఒక వేద పాఠశాల ఆరంభమై 8 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా కొనసాగటం అంటే కరోనా లాంటి వైపరీత్యాలను కూడా తట్టుకొని నిలబడి ఈ రోజున మనందరి మధ్య ఈ మన వేదస్మార్త పాఠశాల, హరిహర వేదస్మార్త పాఠశాల యొక్క వార్షికోత్సవం జరుగుతోన్నది అని అంటే అందులో పాల్పంచుకుంటూ ఉన్నటువంటి మనం అందరం కూడా భాగ్యశాలలో. విశేషించి నేను గొప్ప అదృష్టవంతునిగా నన్ను నేను అనుకుంటూ ఉన్నాను. కారణం ఏమిటంటే నాకు ఇటు పక్క సామవేదం వారు కూర్చొని ఉన్నారు. ఆయన వచ్చారు అని అంటే ఈ సభకు సప్త ఋషులు వచ్చినట్టే. దర్శనాల గురించి మాట్లాడేటప్పుడు ఆయన షణ్ముఖులు, భూతాలు తన్మాత్రల గురించి వివరించేటప్పుడు వారు పంచాననులు, వేదాల గురించి వివరించేటప్పుడు ఆయన చతుర్ముఖులు, గుణములను గురించి విస్తరించేటప్పుడు ఆయన త్రిముఖులు, జీవ బ్రహ్మ భేదాన్ని ప్రతిపాదించే అంశాన్ని తెలియజేసేటప్పుడు వారు ద్విముఖులు, అద్వయ పరబ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించేటప్పుడు వారు ఏకముఖులు. నాకు ఇటు పక్కన కృష్ణమూర్తి ఘనపాటి గారు కూర్చొని ఉన్నారు. ఆయనని కృష్ణ యజుర్వేదమూర్తి ఘనపాటి అని అనటం మంచిది. వీరి తండ్రి గారు నాకు గురువులు. ఆయన మన ఆంధ్రదేశంలో ఘనపాఠాన్ని ప్రవర్తింపజేసినటువంటి ఆద్యులలో ముఖ్యులు ఆయన. కనుకనే 2010వ సంవత్సరంలో వేద విశ్వవిద్యాలయం ఆవిర్భవించి 3 సంవత్సరాలైన తరువాత మొట్టమొదటిసారి జరిగినటువంటి స్నాతకోత్సవంలో వారికి మహామహోపాధ్యాయ అనే బిరుదాన్ని ప్రదానం చేసి ధన్యత్వాన్ని పొందింది ఆ వేద విశ్వవిద్యాలయం. అట్టి మహనీయులు యొక్క ఆత్మజులు వీరు నాకు ఈ పక్కన కూర్చొని ఉన్నారు. కనుక సంస్కృతంలో ఒకటి తన్మధ్య పతిత న్యాయం అని చెప్పి ఉన్నది. ఇద్దరు మహాత్ముల మధ్య కూర్చొని ఉన్నటువంటి ఒక అల్పుడు కూడా వారిలాగా అవుతాడట. ఆ భాగ్యం నాకు కలిగించారు మా సన్నిధానం శ్రీధర్ శర్మ గారు. ఈ వేద పాఠశాల యొక్క ఆవిర్భావం, ఇంతవరకు జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా సాకల్యంగా ఆయన వివరించగా మనం అందరం విన్నాం. నిజానికి బ్రాహ్మణునికి విహితమైనటువంటి కర్మలు 6 చెప్పబడి ఉన్నాయి. అధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం,
దానం, ప్రతిగ్రహం అనే షట్కర్మలు. ఈ షట్కర్మ నిరతులైనటువంటి వారిని బ్రాహ్మలు అని చెప్పి చెప్తారు. అటువంటి వాళ్ళు ఎవరున్నారు అని చెప్పి వెతికితే మనకు శ్రీధర శర్మ గారు కనపడతాడు. కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక అని వీరందరికీ కూడా సమభాగం ఉంటుందట. శ్రీధర శర్మ గారి చేత ఈ పనులన్నీ చేయిస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ మన ప్రకాష్ గారు. కనుక ఈ బ్రాహ్మణ సంస్కృతిని, ఆర్ష సంస్కృతిని, వైదిక సంస్కృతిని రక్షిస్తూ ఉండేటటువంటి ఇలాంటి వేద విద్యాలయం యొక్క వార్షికోత్సవంలో పాల్గొనే మనమందరం కూడా అదృష్టవంతులము అని చెప్పి మరొక్క మారు చెప్పవలసి ఉంటుంది. ఇటీవల కాలంలో సనాతన ధర్మం అనే పేరుతో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలామంది వచ్చి ఆహ్వానిస్తూ కూడా ఉన్నారు. అయితే అక్కడెక్కడా కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించటం లేదు. వర్ణాశ్రమ ధర్మ వ్యతిరిక్తమైనటువంటిది సనాతన ధర్మం ఎట్లా అవుతోందో నాకు అర్థం కాక నేను అక్కడికి వెళ్ళలేదు. అయితే కొంతమంది చెప్తూ ఉంటారు, జన్మనా జాయతే శూద్ర కర్మణా జాయతే ద్విజ. పుట్టుకతో అందరూ శూద్రులే. వారు చేసేటటువంటి కర్మను బట్టి వాళ్ళు బ్రాహ్మలు, క్షత్రియులు అని చెప్పి ఇలా చెప్పబడుతూ ఉన్నారు అని చెప్పి కొంతమంది వివరణ చేస్తూ వస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో. అయితే ఈ వ్యవస్థ అనేటటువంటిది ఎవరికి వారు మనకు మనం నిర్ణయించుకొని, నేను అధ్యాపకుడిగా ఉంటాను కాబట్టి నేను ఫలానా వర్ణం వాడిని, బ్రాహ్మణ వర్ణం వాడిని, నేను ఏదో సెక్యూరిటీ ఫోర్స్లో ఉంటాను కనుక నేను క్షత్రియుణ్ణి అని చెప్పి అనటం మరి ఎంతవరకు సమంజసమో అర్థం కావటం లేదు. ఆలోచించాలి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పి పరమాత్మ స్వయంగా తనకు తాను చెప్పుకున్నాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పి ఆయన చెప్తూ ఉంటే దీన్ని మనం ఎలా సృష్టిస్తాం? చాతుర్వర్ణ్యం త్రయోలోకాః చత్వారశ్చాశ్రమాః పృథక్, చత్వారశ్చ ఆశ్రమాః పృథక్, భూతం భవ్యం భవిష్యచ్చ సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి అని చెప్పి మనువు చెప్పాడు. చాతుర్వర్ణ్యం ఇది దేనివల్ల సిద్ధిస్తోంది అని అంటే వేదం వల్ల సిద్ధిస్తోంది అని చెప్పి చెప్తున్నాడు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత ఇత్యాదిలా వేదంలో వివరించబడి ఉన్నది. ఇప్పుడు ఈ వ్యవస్థను వేదమే ఏర్పరిచి ఉండగా మనం దాన్ని ఎట్లా కొత్తగా తయారు చేస్తాం? ధాతా యథా పూర్వమకల్పయతు. చివరికి బ్రహ్మదేవుడు కూడా దీన్ని మార్చలేడట. యథాపూర్వం అంటే యథా వేదోక్తం అని అర్థం. యథాపూర్వం అంటే వెనకటిలాగా, అంటే వెనకటి కల్పంలో ఎలా ఉన్నదో, వెనకటి కల్పంలో ఎలా ఉన్నదో బ్రహ్మకి ఎలా తెలిసింది అంటే వేదం వల్లనే తెలిసింది. అంచేత ఇంకొకటి కూడా ఉన్నది. జాయమానో వై బ్రాహ్మణస్త్రిభిర్నవా జాయతే. నేను కొంచెం స్వేచ్ఛ తీసుకుంటాను. జాయమానో వై బ్రాహ్మణస్త్రిభిర్నవా జాయతే అని మంత్రం చెప్తోంది. పుట్టుకతోనే బ్రాహ్మడు 3 రుణాలతో పుడతాడు అని చెప్పి. ఒకటి ఋషి రుణం, అది వేదాధ్యయనం చేస్తేనే తీరుతుంది, వేరే రకంగా తీరదు. తర్వాత దేవరుణం, పితృరుణం ఉన్నాయి. యజ్ఞయాగాదులు చేస్తే దేవరుణం తీరుతుంది, సంతతిని ఉత్పాదన చేసినట్లయితే పితృరుణం తీరుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు పెద్దలు. సరే, మిగతావి 2 అలా ఉంచుదాం. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే జాయమానో వై బ్రాహ్మణ,
జాయమానుడైనప్పుడే వీడి యందు బ్రాహ్మణత్వం ఉన్నది అని చెప్పి శృతి చెప్పింది. జాయమాన, జాయతే అనే ధాతువు మీద నుంచి షానచ్ ప్రత్యయం చేస్తే జాయమాన అనేటటువంటి శబ్దం ఏర్పడింది. షానచ్ ప్రత్యయం వర్తమాన అర్థం, ప్రజెంట్ కంటిన్యూస్, అంటే పుడుతూ ఉండంగానే, శాంతం పుట్టను కూడా లేదు, అప్పుడే వాడు బ్రాహ్మణుడైనాడు, వాడికి 3 రుణాలు ఉన్నాయి అని చెప్పి వేదం చెబుతూ ఉంటే, తర్వాత ఎప్పుడో వీడు పెరిగి పెద్దవాడయ్యి వీడేదో ఆ వృత్తినో ఈ వృత్తినో ఆశ్రయిస్తే వీడు ఆ వర్ణం వాడో వీడు ఈ వర్ణం వాడో అవ్వటం అనేది ఎలా సాధ్యమవుతుంది? పూలున్నాయి, ఈ పూలున్నాయి, ఇందులో రకరకాలైనటువంటి పూలున్నాయి, ఇవన్నీ పూలే, అంతా మానవులే, ఇవన్నీ పూలే. కానీ ఈ పువ్వు నేను పుట్టిన తర్వాత నేను మల్లె పువ్వునవుతాను, నేను గులాబీ పువ్వునవుతాను అని తనకు తాను మార్చుకోగలదా? అలాగా జాయమానో వై బ్రాహ్మణస్త్రిభిర్నవా జాయతే అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే ఎవరికి వాళ్ళు మార్కులు వేసుకోవటం మొదలు పెడితే అందరికీ 100% వస్తాయి కదా. అంచేత ఇది మనం కాదు నిర్ణయించవలసింది, అది అదృష్టాధీనంగా ఉంటుంది. తరువాత వేదము స్మార్తము ఈ రెండు కూడా వైదిక సంస్కృతికి ముందుకు జరగటానికి 2 చక్రాలు లాంటివి. ఒక రకంగా చెప్పాలంటే వేదం దీనికి థీరీ అయితే స్మార్తం దీనికి ప్రాయోగికం, దీనికి ప్రాక్టికల్ అన్నమాట. ఈ 2 కలిస్తేనే భారతీయ సంస్కృతి పూర్తి అవుతుంది, పరిపూర్ణమవుతుంది. దాన్ని ఇలాంటి వేద పాఠశాలలు మాత్రమే సాధించగలుగుతాయి అని అనటంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా వేదం లేకుండా స్మార్తం అనేటటువంటిది రంగస్థలం లేకుండా నృత్యం చేయటం లాంటిది. వేదం యొక్క బలం ఉంటేనే స్మార్తం అనేది నిష్కృష్టంగా నిర్దోషంగా కొనసాగగలుగుతుంది. వేదాన్ని గురించి మనువు ఒక మాట అంటాడు, వేదం ఒక్కటి చాలండి జీవితానికి, మరి ఏమీ అవసరం లేదు అని చెప్పడానికి ఒక మాట అంటాడు ఆయన. ఏమంటున్నాడంటే మనువు గారు, యథా జాత బలో వహ్ని దహత్యార్ద్రానపి ద్రుమాన్ తథా తథా దహతి వేదజ్ఞః తథా దహతి వేదజ్ఞః కర్మజం దోషమాత్మనః. అగ్నికి మొదట చిన్నగా ఉన్నప్పుడు శుష్కేంధనం అవసరమవుతుంది, ఎండుకట్టెలు ఎండు పుల్లలు అవసరమవుతాయి. ఆ తర్వాత అది పెరిగి పెద్దదైన తర్వాత ఆ అగ్ని పచ్చటి పెద్ద పెద్ద చెట్లను కూడా కాల్చివేయగలుగుతుంది. అంతటి సామర్థ్యాన్ని పొందుతుందన్నమాట, సంపాదించుకుంటుందన్నమాట. అలా వేదం చదివినటువంటి వాడు తాను తెలిసియో తెలియకో ఎలాంటి గొప్ప నేరాలు చేసినా తప్పులు చేసినప్పటికీ కూడా వాటినన్నింటినీ దహించగలిగినటువంటి సామర్థ్యం అతను చేసినటువంటి వేదాధ్యయనానికి ఉంటుంది అని చెప్తాం. ఇక పాపం అనేటటువంటిది యద్రాత్ర్యాత్ కురితే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే, యదన్నాత్ కురితే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే అని మనం సంధ్యావందనంలో చెబుతూ ఉన్నట్టుగా తన యొక్క సమస్త దోషములను కూడా వేదజ్ఞుడైనటువంటి వాడు తానే దాన్ని తుడిచి పరిశుద్ధం చేసుకుంటూ ఉన్నాడు. అంచేత వేదాధ్యయనం అవశ్యం చేయాలి. ఒకటి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ ఋషి రుణం తీరాలంటే వేదాధ్యయనం చేయాలి, అందుకోసం వేదాధ్యయనం అవసరం. అలాగే మనకుండేటటువంటి ఏ విధమైనటువంటి పాపములనైనా పోగొట్టుకోవటం కోసం వేదాధ్యయనం చేయాలి, అందుకు వేదాధ్యయనం అవసరం. ఇలా వేదాధ్యయనం చేయటానికి రకరకాల కారణాలు కనపడుతున్నాయి.
కానీ వీటన్నిటికంటే కూడా ముఖ్యమైన కారణం నాకు ఒకటి కనిపించింది. అది తైత్తిరీయ ఆరణ్యకంలో నాకు ఒక రోజున యాదృచ్ఛికంగా మా గురువు యొక్క అనుగ్రహం వల్ల దొరికింది. ప్రతి మనిషి కూడా ఆసన్న మరణుడైనప్పుడు వాడికి తెలివి వస్తుంది. కోమాలో పోతాడు అని చెప్పి అనుకున్న వాడికి కూడా తెలివి ఉంటుంది, మనకు తెలియదు. కానీ ఆసన్న మృత్యువు ఇంకో కొన్ని క్షణాలలో మృత్యువు కబళించబోతుంది అని అనుకున్నప్పుడు వాడి యొక్క చరిత్ర మొత్తం జ్ఞాననేత్రంలో కనపడుతుంది అట్లా ఆ జీవుడికి. ఆ కనపడినప్పుడు చాలా పశ్చాత్తాపాన్ని చెందుతాడు, చాలా బాధను అనుభవిస్తాడు. ఎన్ని రకాల పాపాలు చేశారో ఆ పాపాలకన్నిటికీ ఆ క్షణంలోనే పడేటటువంటి బాధ సరిపోతుంది, అంత పెద్ద బాధ అన్నమాట. అక్కడ వాక్యం ఏమున్నదంటే, కిమహం సాధునా కరవం కిమహం పాపమకరవమితి. ఇది ఆరణ్యకంలోని వాక్యం. కిమహం సాధునా కరవం, నేను ఈ పని ఎందుకు చేయలేదు, ఇది చాలా మంచి పని కదా, ఇలా చేసి ఉంటే బాగుండేది కదా, నేను ఎందుకు చేయకపోతిని అని పశ్చాత్తప్తుడవుతాడు. కిమహం పాపమకరవమితి, ఈ పాపం నేను ఎందుకు చేశాను అంటే కొన్ని పనులు చెయ్యలేనందుకు పశ్చాత్తాపం, కొన్ని పనులు చేసినందుకు పశ్చాత్తాపం. కిమహం పాపమకరవమితి అని ఆ పశ్చాత్తాపంతో దగ్ధుడైపోతాడు ఆ జీవుడు. అంత బాధ అనుభవిస్తాడు అనేటటువంటి విషయం మనకెట్టా తెలుస్తుంది? అది వేదం చెప్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ప్రత్యక్షేణానుమిత్యావా యస్తూపాయో నబుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాద్వేదస్య వేదత. అందులోనే ఒక చోట చెప్పాడు, ఆత్మహత్య చేసుకుందామంటే అన్నిటికన్నా ఏది కష్టతరమైనటిది అంటే విద్యుద్వధమే వాహం మృత్యుమయీ ఈచ్ఛమితి. విద్యుత్తుతో వచ్చేటటువంటి వధ ఉన్నదే అది చాలా బాధాకరమైనటువంటి వధ అని చెప్పి కూడా వేదమే చెప్తోంది. అంచేత అది నమ్మినప్పుడు దీన్ని కూడా మనం విశ్వసించి నమ్మాలి, వేదం చెప్తోంది కనుక. కిమహం సాధునా కరవం, ఆ మంచి పనులు ఎందుకు చేయలేదు, కిమహం పాపమకరవమితి, ఎందుకు ఈ చెడ్డ పనులు చేశాను అని చెప్పి పడేటటువంటి పశ్చాత్తాపం సర్వజీవి సాధారణం. పశుపక్షాదులకు కూడా ఇది ఉంటుందట. దీన్ని ఎవ్వరూ ఏ జీవి తప్పించుకోలేరు. కానీ ఒక్కడు మాత్రం తప్పించుకోగలడు. ఎవడు అంటే వేదాధ్యాయి అని వేదం మనకు చెబుతోంది. కనుక మనం వేదాధ్యయనం చేయాలి. అందుచేత ఆ బాధ నుంచి తప్పించుకోవటం కోసమైనా మనం విధి విహితమైనటువంటి వేదాధ్యయనాన్ని తప్పక చేసి ఉండవలసిందే. వేదశాస్త్రార్థతత్వజ్ఞ యత్ర తత్రాశ్రమే వసన్ ఇహైవ లోకే తిష్టన్ సహ బ్రహ్మభూయాయ కల్పతే. వేదానికి ఎంత శక్తి ఉన్నది అని అంటే ఓవర్ రూల్ చేయగలదు. రూల్స్ పెట్టిందే వేదం, రూల్ మేకర్ వేదం. దాన్ని బ్రేక్ చేయగలిగినటువంటి సామర్థ్యం వేదానికే ఉన్నది. మనకు అందరికీ తెలుసు, ఇప్పుడు సన్యాసాశ్రమం తీసుకుంటే కానీ దానికి మోక్షం రాదు అని చెప్పి అనుకుంటాం. సన్యాసాశ్రమం తీసుకోవాలి. కానీ మనువు ఏం చెప్తున్నాడు అంటే ఇహైవలోకే తిష్టన్ స బ్రహ్మభూయాయ కల్పతే. అంటే వీడు బ్రహ్మచర్యాశ్రమం నుంచే మిగతా గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమాలను మూడింటిని ఓవర్ రూల్ చేసేసి మోక్షాన్ని డైరెక్ట్గా ఇవ్వగలిగినటువంటి శక్తి వేదానికి ఉన్నది. ఈ ఆశ్రమాలను కూడా తప్పించి ఉన్నతమైనటువంటి పరమార్థం ఏదైతే ఉన్నదో మోక్షం, దాన్ని ఇచ్చేటటువంటి స బ్రహ్మభూయాయ కల్పతే. వాడు ఇక్కడే బ్రహ్మీభూతుడవుతాడు వేద బలంతో అని చెప్పి మనువు చెప్తూ ఉన్నాడు. కనుక ఇట్టి
వేదాధ్యయనం చెయ్యటం కంటే గొప్ప పని మరొకటి ఏది ఉండబోదు. దానికి అవకాశం కల్పిస్తున్నది మన ప్రకాష్ గారు చేత స్థాపింపబడి శ్రీధర శర్మ గారి చేత నడపబడుతూ ఉన్నటువంటి హరిహర విద్యాలయం. శ్రీధరుడు అనగానే చాలా డబ్బున్నవాడు అని చెప్పి అనుకుంటాం మనం. శ్రీ అంటే డబ్బు కదా, ధనం. శ్రీధరుడు ఆయన పేరు వినగానే అట్లా అనుకుంటాం. కానీ రచస్సామానియజూగుంషి సాహి శ్రీరమృతా సతాం. వేదం ఏం చెప్పిందంటే, నాయన శ్రీ అంటే కోట్లు ఉండటం కాదు, కార్లు బంగళాలు ఉండటం కాదు, ఎవడి దగ్గర ఋగ్యజు సామలు ఉన్నాయో దాన్ని శ్రీ అంటారట. అంటే వేదం ఎవరి దగ్గర ఉన్నదో వేదాన్ని శ్రీ అంటారట. సాహి శ్రీ రుచస్సామానియజూగుంషి సాహి శ్రీ అమృతా సతాం. సజ్జనులకు ఇది అమృతమైనటువంటి శ్రీ సంపద. అమృతమైనటువంటి సంపద అంటే ఖర్చు పెట్టిన కొద్దీ పెరిగేదే, ఖర్చు పెట్టిన కొద్దీ తరిగేది కాదు. మిగతా సంపదలు తరిగిపోతాయి. సాహిశ్రీ అమృత సతాం. అమృతమైనటువంటి అంటే నాశం లేనటువంటి, దానం ఇచ్చిన కొద్దీ విద్య పెంపొందుతూనే ఉంటుంది వేద విద్య. అట్లాంటి శ్రీ సంపన్నుడు శ్రీధరుడు మా శ్రీధర శర్మ చిరంజీవి. అంతేకాదు మా వంశంలో, సన్నిధానం వారి వంశంలో మొట్టమొదటి ఘనపాఠి మా వాచస్పతి. అంతేకాదు వారి పెద్ద తాతగారిలాగా తను కూడా విద్యారణ్య భాష్యం చదువుకున్నవాడు. ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తోంది అంటే, ఎవరికి వారు చదువుకోవటం వేరు. ఇప్పుడు అంటే వేరేగా చెప్పటం కాదు, చాలామంది వేద పండితుల యొక్క పిల్లలు వేదాధ్యయనంలో లేరు. అట్లాంటిది శ్రీధర శర్మ గారు తన పుత్రుణ్ణి కూడా తనకు మించినటువంటి వేద పండితునిగా తీర్చిదిద్దటమే కాకుండా అనేక మంది తల్లిదండ్రుల యొక్క పిల్లలను ఇక్కడ తీర్చుకొచ్చి ఆణిముత్యాల్లాగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తాం, ఈ వేద పాఠశాల ఉత్తరోత్తరాభివృద్ధిని చెందాలి, మహోత్కృష్టమైనటువంటి దశగుణితం, శతగుణితం, సహస్రగుణితంగా ఇది అభివృద్ధి చెందాలి అని చెప్పి మనం అందరం ప్రార్థిద్దాం. నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులకు, ప్రకాష్ గారికి, శ్రీధర శర్మ గారికి, అలాగే ఈ మంచం మీద ఉండి నన్ను తమ పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి పెద్దలకు, శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.